సాధారణంగా పెన్సిలు పెయింట్లతో చిత్రాలు వేయటం సాధారణం. కానీ దారాన్ని ఉపయోగించి బొమ్మలు వేయటం ప్రారంభించారు ఓ ఉపాధ్యాయుడు. దేవాలయాల ప్రతిరూపాలు, రాజకీయ నాయకుల చిత్రాలు, దేవుళ్ల బొమ్మలు ఇలా వివిధ అంశాలను దారంతో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. ఓవైపు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ, మరోవైపు వినూత్న కళారూపాలని అభివృద్ధి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. భావితరాల తలరాతను మారుస్తూ సమాజాన్ని సవ్యదిశలో నడిపిస్తున్నారు ఉపాధ్యాయులు. చిట్టిబుర్రలో విజ్ఞాన జ్యోతులను వెలిగిస్తూ వారిని ప్రతిభావంతులుగా మారుస్తున్న స్ఫూర్తిదాతలు ఎందరో. ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న మున్నెల్లి శివశంకరయ్య దారంతో బొమ్మలు వేసి ప్రపంచ రికార్డుల దిశగా ముందుకు వెళుతున్నారు. శివశంకరయ్య కళలో ప్రత్యేకత ఏమిటంటే, ఒక దారంతో బొమ్మను ప్రారంభించి ఆ దారాన్ని మళ్లీ అదే ప్రారంభ స్థలానికి తీసుకువచ్చి ముగించటం. ఇది అత్యంత శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఒక బొమ్మ పూర్తి చేయడానికి సుమారు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని, ఈ ప్రక్రియలో అధిక సహనం, ఏకాగ్రత అవసరమని చెప్పుకొచ్చారు. ఒక దారంతో బొమ్మ వేయటానికి సుమారు 100 రూపాయల నుంచి 150 వరకు మాత్రమే ఖర్చు అవుతుందని, అదే చిత్రాన్ని మార్కెట్లో విక్రయిస్తే 800 రూపాయల నుంచి 900 వరకు అమ్మకం సాధ్యమని పేర్కొన్నారు. ఈ కళను గ్రామీణ ప్రాంతాల పిల్లలకు నేర్పించాలనే సంకల్పం తనదని, తన వద్ద చదువుతున్న విద్యార్థులకు కూడా దారంతో బొమ్మలు వేయటంలో శిక్షణ ఇస్తున్నానని తెలిపారు. నేను ఇక్కడ బోధన చేసేటప్పటి నుండి కూడాను పిల్లవాళ్ళకి సులువుగా అర్థమయ్యేటువంటి బోధనోపకరణాలని చేస్తూ, అంటే తక్కువ కాస్ట్ తోటి చూడండి అర్థయుతంగా వాళ్ళకి అర్థవంతంగా పాఠ్యాంశం అర్థమయ్యే దానికోసం నేను టీఎల్ఎంని ఉపయోగిస్తుంటాను. ఇక్కడ చూస్తే మీరు చీపురు పుల్లలతో తయారు చేయబడినటువంటి వస్తువులు, మాలిక మ్యాప్స్ కానివ్వండి, తర్వాత ఇవి ర్యాకెట్స్ కానివ్వండి, నా పాఠ్యాంశాన్ని నా తరగతికి సంబంధించినటువంటి ప్రతి క్లాస్లో ప్రతి సబ్జెక్ట్కి, నా సబ్జెక్ట్కి ప్రతి లెసన్కి సంబంధించి టీఎల్ఎంస్ తోటి నేను బోధిస్తుంటాను. అవే కాకుండాను దారంతో బొమ్మ వేయటం అనేది ప్రారంభించాను. మొదటగా బొమ్మతోటి దారంతో బొమ్మ వేసినప్పుడు నేను వేసేటువంటి లిక్విడ్ గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తే మొదట అది రియాక్షన్ వచ్చి తెలియక చెయ్యి అంతా కాలిపోయింది. కానీ దాంతో వదిలేయకుండా దీనికంటే బెటర్గా ఎలా చేయాలి, దీనికంటే బెటర్గా ఎలా చేయాలి, నన్ను నేను రూపు చేసుకుని, నన్ను నేను మార్పు చేసుకుంటూ నన్నులో కొత్తదనాన్ని తీసుకొని వచ్చేసి ఇప్పుడు దారంతోనే దేవతామూర్తులు కానివ్వండి, జాతీయ నాయకులు కానివ్వండి, ఈవెన్ దేవాలయాన్ని కూడా దారంతో స్టార్టింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి బొమ్మంతా పూర్తి అయిపోయి మరలా యథాస్థానానికి వచ్చే విధంగా దారంతో చేయటం చేశాను. తన కళా ప్రతిభతో ఇప్పటికే పలు ప్రపంచ రికార్డులను శివశంకరయ్య సొంతం చేసుకున్నారు. 2022 సంవత్సరంలో వండర్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్, భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డు సాధించారు. అలాగే 2024లో రియాలిటీ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. ఇక 2026 ఫిబ్రవరి 28న తమిళనాడులోని హోసూరులో అమెరికన్ విజ్డమ్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డును అందుకోనున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్లో దక్షిణ భారతదేశంలో ఇలాంటి కళ ఎక్కడా కనిపించలేదని నిర్వాహకులు అభినందించారు. తమిళనాడులోని హోసూరులో నాకు అమెరికన్ విజ్డమ్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ అనేటువంటి 5వ ప్రపంచ రికార్డ్ని ఇవ్వడం జరిగింది. ఇదే కాలనే నా గ్రామీణ ప్రాంతాల్లో చదివే పిల్లలు కనుక నా పిల్లలందరికీ కూడా, నా దగ్గర చదివే పిల్లలందరూ కూడా నేర్పించి ఛత్రపతి శివాజీ గారి చిత్రపటాన్ని చేశాను. ఇక్కడ ప్రారంభించాను. బొమ్మంతా పూర్తిగా అయిపోయిన తర్వాత మరలా లాస్ట్ కూడా ఇక్కడికే అవుతుంది. అంటే ప్రారంభం నుంచి అంత్యం వరకు ఎక్కడైతే ప్రారంభించామో మళ్ళీ అంత్యరూపం వస్తుంది. ఇది ఛత్రపతి శివాజీ గారి యొక్క చిత్రపటం. ప్రారంభం నుంచి మరల అంత్యం కూడా అదే ఉంటుంది. అదేవిధంగా ఇది ఈ యొక్క మొల్ల రామాయణ పుస్తకాన్ని, మొల్ల స్థానికత ఆధారాలనే పుస్తకాన్ని, మరిపాడు మండల చరిత్ర అనే పుస్తకాన్ని, ఉదయగిరి రాజ్య చరిత్ర పుస్తకాన్ని, తర్వాత సిద్ధవటం రాజ్య చరిత్ర, కొండవీడి రాజ్య చరిత్ర అనే పుస్తకాన్ని రాశాను. ఈ మధ్య కాలంలో అనంతసాగరం మండల యొక్క చరిత్ర అనేటువంటి పుస్తకాన్ని, ఆ తర్వాత ఆత్మకూరు మండల చరిత్ర అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది ఏంటంటే ఒక ఊరు ఎప్పుడు వచ్చింది, ఆ ఊరు ఎప్పుడు ఏర్పడింది, ఆ ఊరికి పేరు ఎప్పుడు ఎలా వచ్చింది, ఆ పేరు రావడానికి కారణం ఏంటి, ఆ ఊరు చెరువు ఎవరు కట్టించారు, తర్వాత ఆ ఊరు దేవాలయం ఎవరు కట్టించారు, ఆ ఊరు హద్దులు ఏంటి, ఎలా అంటే అనేటువంటి శాసనాల ఆధారంగా. చిత్రకళతో పాటు రచనా రంగంలో కూడా శివశంకరయ్య చురుగ్గా ఉన్నారు. మొల్ల రామాయణం, మొల్ల స్థానికత, ఉదయగిరి రాజ్య చరిత్ర, మర్రిపాడు మండల చరిత్ర, సిద్ధవటం రాజ్య చరిత్ర, కొండవీటి రాజ్య చరిత్ర వంటి పుస్తకాలను శాసనాల ఆధారంగా స్వయంగా శివశంకరయ్య రచించారు. భారతదేశంలో దారంతో బొమ్మలు వేసి అత్యంత కష్టసాధ్యమైన కళను శివశంకరయ్య ఒక్కరు మాత్రమే చేస్తున్నారు. ఈ టీఎల్ఎంలు భిన్నంగా తయారు చేస్తూ అందరికీ కూడా ఆదర్శవంతంగా తయారయ్యారు. సారు థ్రెడ్ ఆర్ట్ లో వరల్డ్ రికార్డును కూడా తీసుకురావడం జరిగింది. ఆ సారు మా పాఠశాలలో పనిచేయడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.
విద్యార్థులకు కూడా సారు దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చడానికి ప్రిపేర్ అవుతున్నాడు. సార్ ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు పిల్ల ఏది కూడా కవితకి అనర్హం అన్నారు. అట్లాగనే కళాఖండాలను ప్రదర్శించడానికి కూడా ఏది అనర్హత లేదు. మనం నిత్యం ఉపయోగించేటువంటి దారంతో కూడా అద్భుతమైనటువంటి కళాఖండాలను సృష్టించవచ్చు అని చెప్పి మా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శివశంకరయ్య మాస్టారు కొన్ని వేలాది కళాఖండాలను దారంతో ఎక్కడైతే ప్రారంభిస్తామో అక్కడే, అంటే అంత్యము ఆది ఒకే విధంగా ఉండేటట్లుగా దారాలతో దేశ నాయకుల, అలాగనే స్వాతంత్ర సమరయోధులు, అట్లాగనే మన దేవతామూర్తుల యొక్క చిత్రాలన్నింటినీ కూడా అద్భుతంగా తీర్చిదిద్ది అంతర్జాతీయ స్థాయిలో కూడా కీర్తిని ప్రతిష్ఠించారు. వారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యాబోధనతో పాటు సృజనాత్మకతకు కొత్త అర్థం చెప్తున్న ఈ తెలుగు ఉపాధ్యాయుడు గ్రామీణ ప్రాంతం నుంచే ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించడం గర్వకారణంగా మారింది. ఆయన ప్రతిభకు స్థానికులు, విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.